నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలో ముస్లింలను కలిపి మతపరమైన రిజర్వేషన్లు ఆపాదించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ పూల నర్సయ్య గౌడ్. రానున్న వేసవి దృష్ట్యా హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం. ప్రజలను వడగాలుల నుండి అప్రమత్తం చేయడంతో పాటు రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు భక్తులతో ఆలయాల కిటకిట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ప్రణాళిక మేరకు బీసీ కార్పొరేషన్ మరియు కాపు కార్పొరేషన్ కింద ఆర్థిక సహాయం మంజూరు నిమిత్తం ఓర్వకల్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 732 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ 25వ తారీఖు మంగళవారం నాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఓర్వకల్ ఆఫీస్ నందు ఎంపీడీఓ ఎం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆయా బ్రాంచ్ మేనేజర్ల లబ్ధిదారులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రుణం మేళా కార్యక్రమానికి ఓర్వకల్ హుస్సేనాపురం నన్నూరు బ్యాంకు నుండి కెనరా బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకు 397 మంది లబ్ధిదారులు వచ్చి ఆయా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లతో ఇంటర్వ్యూలో పాల్గొని వారి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోగుదేవి మండలంలో రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా చాగల్మరి గ్రామంలో పాత శివాలయం శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీశైలానికి జ్యోతిర్మూడితో బయలుదేరిన అంగడి రాజేష్, అంగడి శివయశ్విక, కురువ శివయ్యలు ఇరుముడి కట్టడం జరిగింది. ఆలయ పూజారి నాగభూషణం అర్చకత్వంలో శివుడికి పాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వీరన్ రెడ్డి భాస్కర్ రెడ్డి, శివభక్త సమాజం స్వాములు పసుల ప్రసాద్, సల్ల నాగరాజు, వలంకొండు సాయి, సుదర్శన్ రావు, అంగడి రమ్య, అంగడి నాగేంద్ర, ధర్మపత్ని పల్లవి, రాజేశ్వరి శివయ్య, గురువ సుమతి, శశిధర్, శరత్ కుమార్, శివశంకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మీరు బియ్యం వేయండి వాళ్ళ పని దండ వేయి कंठेश्वर नमः शिवाय कंठेश्वर नमः शिवाय विघ्नेश्वर स्वामी नमः शिवाय वीरभद्र स्वामी शिवशंकर हर हर शंकर हर हर शंकर शिव शिव शंकर शिवाय नमः नमः शिवाय नमः शिवाय शिवाय नमः नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు జిల్లా పట్టిసీమ తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టిసీమకు వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల భక్తులు వస్తూ ఉంటారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. సో ప్రస్తుతం అయితే మనం పట్టిసీమ ఈ మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ పెట్టింది పేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఏటా కూడా పట్టిసీమలో లక్షలాది మందిగా భక్తులు చేరుకుని ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పట్టిసీమలో భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు అనేది మనం ఒకసారి చూసినట్లయితే కనుక రహదారి ఇది దర్శనం చేసుకునేందుకు వెళ్ళే రహదారి పాయ మధ్య నుంచి కూడా వంతెన నిర్మాణం చేసి మొత్తం భక్తులు వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు పూర్తి అప్రమత్తమై మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గోదావరి పాయ ఏదైతే ఉందో ఆ మధ్య నుంచి నది మధ్య నుంచి కూడా వంతెన నిర్మాణం చేసి లక్షలాది మంది భక్తులు వెళ్ళేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా భద్రతమైన ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నది మధ్యలో ఉన్నటువంటి ఆ స్వామివారి ఆలయం ఏదైతే ఉందో అది దర్శించుకునేందుకు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి భక్తులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాత్రి పగలు అని తేడా లేకుండా 5 రోజులు ఇక్కడ తీర్థం జరిగే పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వైద్య సిబ్బంది ఎలా ఉన్నారనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 4 స్టాల్ అయితే ఇక్కడ వైద్య శిబిరాలు స్టాల్ అయితే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ టెంపుల్ దగ్గరలో కూడా వాళ్ళు ఏ విధమైన ఏర్పాట్లు చేశారో వాళ్ళు ఏ విధంగా ఉంది, భక్తులు వెళ్ళేందుకు అలా భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు తెల్లవారుజాము వేకువ నుంచి కూడా ఇక్కడ భక్తులంతా భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. అదేవిధంగా లైన్లో క్యూ కట్టే పరిస్థితి అయితే మనం భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కూడా పోలీసు బందోబస్తు వాటిలుగా గుంపులుగా వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా బిజీగా ఉంది. చెప్పండి, ఈ ట్రాక్టర్ ప్రయాణం రాత్రిలో ఉంటుందా లేక పగల కూడా ఉంటుందండి, రాత్రిలో కూడా. ఇలా ఎన్ని రోజులు జరుగుద్ది అంటారు? 2 రోజులు జరుగుద్దండి. 2 రోజులు. ఎక్కువగా జనం రాత్రులు ఉంటారా పగలు ఉంటారంటారు? నైట్ ఉంటారు, పగలు ఉంటారు, 2 విధాలుగా ఉంటారు. ఇప్పుడు ఖాళీ టైంలో కూడా ఈ దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారంటారా భక్తులు? సోమవారం వస్తారండి. సోమవారం అంటే మన వైపు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ఇలాగ పోలారం నుంచి గట్టా పరిచయం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. దీనికి ప్రతి ఏటా కూడా ఇలా ట్రాక్టర్లు పెట్టి వాహనాల మీద మళ్లించడమేనా భక్తుల్ని, లేక వేరే మార్గం ఏమీ లేదంటారు? వేరే మార్గం ఏం లేదండి, ట్రాక్టర్ల మీద తీసుకురావడం, వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఈ ట్రాక్టర్లు ఎలా అంటారు? ఇది గవర్నమెంటే భరిస్తుంది అంటారా లేక అది తెలియదండి మనకి. ఇప్పుడు టికెట్ ఏమైనా పెడతారా ట్రాక్టర్ మీద? ట్రాక్టర్ ఉంటుంది. ఎంత ఉంటుంది మనిషికి? మనిషికి 80 రూపాయలు. మనిషికి 80 రూపాయలు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటారు ఇందులో? మ్యాక్సిమం ఉండొచ్చండి ఒక 10 కిలోమీటర్లు కానీ అలా. 10 కిలోమీటర్ల నుంచి ఇలా ట్రాక్టర్ మీద మరి అంతా ఇసుకే కదా, మరి ఇసుక అందువల్ల. ఓకే. సుమారుగా ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయి అంటారు ఇప్పుడు? ఉంటాయండి, దగ్గరగా 70 ట్రాక్టర్లు ఉంటాయి, 70-80 ఉంటాయి. అది ఇంకా కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కదా జనం అందరూ. ఓకే. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ట్రాక్టర్లు జోరైతే జోరుగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాహనాలపైన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ వాహనాలపైన కూర్చుని ఇక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు దర్శనం అయిపోయిందా? దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇలాగా వంగలపూడి నుంచి వచ్చారా? అవునండి. ఇప్పుడు ట్రాక్టర్లు అక్కడి నుంచి అందుబాటులో ఉన్నాయి మీకు? అక్కడి నుంచి ఉంటుంది మీకు? ఇలా కిలోమీటర్లు అంటే మాకు అంత ఐడియా లేదు కానండి. ఎంత టైం పడుతుంది మీకు వెళ్ళడానికి? వెళ్ళడానికి ఒక గంట సేపు 2 గంటలు పడుతుంది. ఇప్పుడు టికెట్ ఎంత తీసుకుంటున్నారు దీని మీద రావడానికి? 50 రూపాయలు. 50 రూపాయలు. ఓకే. ఎవరికైనా ఒకటే రేటా? ఎవరికైనా ఒకటే రేట్. ఇప్పుడు నైట్ కూడా ఉంటుందా ఇది జర్నీ? నైట్ ఉండరండి. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీకు ఏమనిపిస్తుంది పట్టిసీమ వచ్చేసరికి? అసలు రాజమండ్రి నుంచి వచ్చాను, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, చాలా బాగుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఆ ట్రాక్టర్ అలా పైకి వెళ్ళడం, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. పట్టిసీమ అనేది ఒక అనదర్ వైబ్ని క్రియేట్ చేసింది అనమాట. అంటే ఇప్పటి వరకు వచ్చాం కానీ ఎప్పుడు ఇలా ట్రాక్టర్ మీద రావడం అనేది తెలియదు, ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా లోనికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి మీకు ఈవినింగ్ వచ్చాక చెప్తాం వాట్ ఈజ్ వాట్ అనేది. సో అప్పటి వరకు మీరు వెయిట్. ఫస్ట్ టైమా లేక నెక్స్ట్ ముందుకు వచ్చారు? సో ప్రస్తుతం అయితే కనుక ఈ పట్టిసీమ వీరేశ్వర స్వామి
ఆలయం ఏదైతే ఉందో గర్భగుడిలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ భక్తులు క్యూ లైన్ కట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం పోలీస్ అధికారులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, పూర్తిగా కూడా ఈ ఎటువంటి అక్కడ జరగకుండా ఇక్కడ దర్శనం చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత స్పీడ్గా పంపించినప్పటికీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. కెమెరామెన్ పర్సన్ కృష్ణంతో రాంబాబు, V5 న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజల అపోహలు వీడాలని వెంకాప్ చికెన్ అండ్ నెక్ ఎగ్స్ వారి ఆధ్వర్యంలో వరంగల్ నగరం 39వ డివిజన్ జన్మభూమి జంక్షన్ లో సాయిరామ్ చికెన్ సెంటర్ వద్ద చికెన్ 65 బాయిల్డ్ ఎగ్స్ ఉచిత పంపిణీ చేశారు. ఈ ఆఫర్ విషయం తెలిసిన స్థానిక ప్రజలు ఒక్కసారిగా బారులు తీరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి చికెన్ కోడిగుడ్లను 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడిపై ఉడికిస్తే ఎలాంటి వైరస్ ఉండదని, ఇది తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావని అన్నారు. బర్డ్ ఫ్లూపై ప్రజలు నెలకొన్న అపోహలు తొలగించేందుకు ఈ రోజు ఫుడ్ మేళాను 5 క్వింటాల చికెన్ 2500 కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. తెలియజేయనిది ఏమనగా మనకు ఈ మరో 10 రోజుల నుంచి చికెన్ పై మన సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అపోహల వల్ల ప్రజలు ఈ మధ్య చికెన్ తినడమే బంద్ చేసింది. దానికి అనుగుణంగా మనం వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు నెక్ ఆధ్వర్యంలో ఈ వారం 10 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 200 ప్లేసుల్లో చికెన్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగానే మన వరంగల్ టౌన్లో సాయిరామ్ చికెన్ సెంటర్ దగ్గర ఈరోజు మన వెంకాప్ చికెన్ తరఫున చికెన్ మేళా నిర్వహించడం జరిగినది. ప్రజలకు ముఖ్యంగా తెలియజేయన్నది ఏమన్నా కదా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అసత్య ప్రచారాల వల్ల మీరు చికెన్ తినడం బంద్ చేయకండి. మేజర్గా మన భారతీయ కండిషన్ ప్రకారం మనము బాయిల్డ్ చికెన్ అండ్ ఎగ్సే తింటాము. హాఫ్ బాయిల్ తినాం కాబట్టి 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గల చికెన్ తింటే ఎలాంటి వైరస్లు ఉన్నా చనిపోతాయి. కాబట్టి ఇలాంటి అపోహలు నమ్మకుండా నిరభ్యంతరంగా మనం చికెన్ అండ్ ఎగ్స్ తినొచ్చు. ముఖ్యంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో చికెన్ అండ్ ఎగ్స్ తినడం వల్ల ప్రజలందరికీ తెలియజేయనది. కరోనా టైంలో చాలామంది చికెన్కు ఎగబడేసరికి అప్పుడు చికెన్ తింటేనే కరోనా పోయింది. అలాంటి టైంలో ఇప్పుడు కూడా అదే బర్డ్ ఫ్లూ అనేది కానీ ఎలాంటి వైరస్ అనేది లేదు మన తెలంగాణలో. సో ఇప్పుడు ఈ టైంలో ఈ కాలంలో ఎప్పుడైనా కూడా చికెన్ రేట్ అనేది 100 రూపాయల పైన ఉండాల్సింది. 200 రూపాయలు కిలో చికెన్ అమ్మేది. అలాంటిది గత 10-15 రోజుల నుండి చికెన్ రేట్ పూర్తిగా తగ్గి మాలాంటి ఇక్కడున్న మా 39 డివిజన్లు సామాన్య ప్రజలే, పేద ప్రజలే ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోసం అని చెప్పేసి అని, అది కాకుండా ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి అపోహల వల్ల, రూమర్స్ వల్ల మా వాళ్ళు చికెన్ తినడం కూడా బంద్ చేశారు. మా దగ్గర చికెన్ సేల్ చాలా ఉంటుంది. మా చికెన్ సండే వస్తే దగ్గర 3-4 క్వింటాల చికెన్లు అమ్మేది. అలాంటిది ఈరోజు ఒక 30 కిలో 40 కిలోలు కూడా అమ్మలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇలాంటి అపోహలను దూరం చేసుకుని ఇక నుండి అయినా కూడా ప్రజలు చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్భుతమైన బడ్జెట్ ని రూపొందించిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమని, బడ్జెట్ లో అనేక వర్గాలకు న్యాయం జరిగే కేటాయింపులు ఉన్నాయన్నారు. రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే స్వచ్ఛత, నిజాయితీ ప్రశ్నార్థకమన్నారు. బీసీలో ముస్లింలను కలిపి మతపరమైన రిజర్వేషన్లు ఆస్వాదించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ వీక్ ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే డైవర్షన్ కింగ్ అయిపోయింది. ఆ గ్యారెంటీలు ఎవరు లేదు. 2500 రూపాయలు మహిళలకు వెళ్ళిపోయింది తెలియదు. 500 రూపాయలు బోనస్ బోగస్ అయిపోయింది. 4000 రూపాయలు పెన్షన్ అది పోయింది. రైతు కూలీలకు 12,000 మర్చిపోయింది. రైతు భరోసా కింద 15,000 కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే చచ్చినోడు పెళ్లికి వచ్చింది అన్నట్టు రైతు బంధుకే దిక్కులేదు. ఇక రైతు భరోసా, కౌలు రైతులకు 15,000, మహిళలకు స్కూటీలు, తులం బంగారం. ఆ నోటి మాట ఎప్పుడన్నాడో ఇప్పుడు బంగారం అయితే ఎట్లా పెరిగిపోయిందంటే అసలు మధ్యతరగతి ఎవరు కొనలేకుండా అయిపోయింది. తులం బంగారం దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి ఓడింది. అందుకొరకు డైవర్ట్ చేయడానికి ఈరోజు కులగణన చేశాం. మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా నిన్న అడిగారు
మీరేదైతే చెప్తున్నారో బీసీల యొక్క జనాభా 52 నుంచి 56% ఉంటుంది. మరి ఇది మీకు ధన్యవాదాలు చెప్పాలి, నాకు ధన్యవాదాలు. బీసీల జనాభా 46% తగ్గించినటువంటి ఘనత చరిత్రలో రేవంత్ రెడ్డి గారికి మిగిలిపోతుంది, ఇవ్వబోతారు. ఇంకోటి, ఈరోజు కొత్త నిర్వచనం, ముస్లింలు కూడా బీసీలే. ఇది కొత్తగా వింటున్నాం. అది కుల వ్యవస్థ హిందుత్వంలో ఉన్నప్పుడే కదా వేరే మతాలకు పోయింది. మళ్ళీ వేరే మతాలకు పోయినప్పుడు కుల వ్యవస్థ లేనున్నప్పుడు అక్కడ మత ప్రస్తావన, కుల ప్రస్తావన ఎక్కడ వస్తుంది? అంటే కట్ట విరగొద్దు పాము చావద్దు అన్నట్టు బీసీల్ని తక్కువ చేసి చూపెట్టాలి. ఈ యొక్క మైనార్టీల్ని బీసీల్ని కలిపి కోర్టుల్లో అడ్డుపడేటట్టు చూడాలి. మతపరంగా రిజర్వేషన్లు ఎట్లాగూ కోర్టులు కానీ రాజ్యాంగం కానీ ఒప్పుకోబట్టి బీసీలకు గాడిద గుడ్డు ఇవ్వాలి అనే ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిజంగా నేను డిమాండ్ చేస్తున్నాను వరంగల్ వేదికగా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు చేసినటువంటి నివేదికను ప్రకటించండి, ఒక వెబ్సైట్లో పెట్టండి. విలేజ్ వారిగా, వార్డు వారిగా పెట్టండి. మీకే చూపెడతాం 100% బీసీ జనాభాని మీరు తక్కువ చేసి చూపెట్టారని లెక్కలతో సహా బీజేపీ పార్టీ మీకు చూపెడతాం. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో మోడీ గారు పాపం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనేది సామాజిక ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద వచ్చినటువంటి, ఆర్థిక ప్రాతిపదిక ప్రాతిపదిక లేవు, రాజ్యాంగం లేవు. మోడీ గారు కొత్తగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ప్రవేశపెట్టారు. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే అందులో మతం ఏం లేదు. చాలా మంది ముస్లింలు 10% రిజర్వేషన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అయితేనే ఉన్నారు. ఈరోజు విశేషం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు బీసీఈ కింద 4%, బీసీబీ కింద 10%, ఈడబ్ల్యూఎస్ కింద 10%. అంటే 24% రిజర్వేషన్లు ఈరోజు ఆల్రెడీ మనకు తెలియకుండా అమలవుతుంది. ఈరోజు అందుకొరకు మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, మీరు చేసినటువంటి లెక్కల్ని అధికారికంగా ఒక వెబ్సైట్లో గ్రామాల వారీగా ప్రవేశపెట్టండి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన జిల్లాని వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గంధి కల్పన నవీన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా కుంభమేళాకు వెళ్లలేని వారికి త్రివేణి సంగమం జలంతో పుణ్యస్నానం చేసే అవకాశంతో పాటు ఈ జలం భక్తులు మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తానని కోరుతూ జల వితరణ చేపట్టామని 28వ డివిజన్ కార్పొరేటర్ గంధి కల్పన నవీన్ తెలిపారు. కుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు మొత్తం దేశమంతా, ప్రపంచమంతా తరలి వెళ్ళడం ఎంతో విశేషం. కానీ ఇంకొద్దిమంది చేరలేకపోయి, పోలేకపోయి, వాళ్ళు ఎంతోమంది, చాలామంది, కొంతమంది వికలాంగులే కావచ్చు, నిరుపేదలే కావచ్చు, పోలేని వాళ్ళ గురించి మా వంతు సహాయంగా మేము నిన్న కుంభమేళకు పోయి అక్కడి నుంచి దాదాపు ఒక 100 లీటర్ల నీటిని తీసుకొచ్చి ప్రజలకు పంచడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సంకల్పం ఇప్పటి నుంచి కాదు, ఇది మేము 5వసారి. గతంలో గోదావరి పుష్కరాలకైతేని, కుంభమేళకైతేని ప్రతిదానికి కూడా ఇలాగ పోలేని వాళ్ళ గురించి కనీసం కొంచెం తృప్తి కోసం అనే ఉద్దేశంతో ఈ యొక్క మేళ నడుస్తున్నది. కాబట్టి రేపటికి లాస్ట్ రోజు కాబట్టి రేపు మహాశివరాత్రి సందర్భంగా కొద్ది నీళ్లు ఇంటికి తీసుకుపోయి వాళ్ళు కలుపుకొని స్నానం చేసి వాళ్ళు కూడా పుణ్యవత్తులు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా పుణ్యం దక్కాలనే ఈ యొక్క
చిరు సంకల్పంతో ఆ భగవంతుని దయతోటి ఆ త్రివేణి సంగమం నీళ్లు తెచ్చి ఇక్కడ పంచడం జరుగుతూ ఉంది. జై బోలో జగదంబై మహారాజ్ఞికి జై. నిర్దేశిత గడువులోగా ఉపాధి పనులను పూర్తి చేయాలి. ఉపాధి హామీ పనులను మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పీచర్లో 2.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతుల పంట కుంట 84,000 రూపాయలతో నిర్మిస్తున్న పాడి పశువుల షెడ్ను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎంతమంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారనే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 79 మంది ఉపాధి పనులకు హాజరైనట్లు అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. అదేవిధంగా మల్లికుదురులలో ఉద్యాన పంట సాగులో భాగంగా 2.560 లక్షల రూపాయల వ్యయంతో ఎకరం విస్తీర్ణంలో అత్యధిక మామిడి మొక్కలు నాటిన తోటను కలెక్టర్ సందర్శించి వాటిని గురించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు వస్తున్నారా రోజు? ఎన్ని రోజులు వచ్చినారు ఈసారి? 1 వారాలు మేడం. పోయిన వారం చేశారు, ఈ వారం పొద్దున ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నారు? గంటలకు వచ్చి 12, 11. ఎంతమంది ఉన్నారు సైట్లో మీకు? నాలుగు వారాలు చేసినాం, డబ్బులు కూడా వచ్చినాయి మేడం. అప్పుడు 4-5 వారాలు చేసినాం, డబ్బులు కూడా మంచిగా అక్కడ ఎల్లమ్మ బాగా చేసినాం. పోషం మాట చెట్లు కొట్టినాం, చెక్కడం సాఫ్ చేసినాం. 5 ఫామ్ పౌండ్లు ఉన్నాయి, ఎప్పటికీ కంప్లీట్ చేసుకుంటాం. అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని వసతులు, చిన్నారులు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లుల సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలోని 220 అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పనులు తుది దశలో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా స్థానిక ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. పాఠశాల నిర్వహణకు సంబంధించి పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి జయంతి, అదనపు డిఆర్డీఓ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి మల్లయ్య, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొన్న మీరు అందరూ సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ రాసినారా? ఇక్కడ ఏమేమి వర్క్ శాంక్షన్ అయింది మీకు? ఏపీసీ కింద అంగన్వాడీకి పీటర్ మీరా? ఈ స్టాక్ అంతా ఎక్కడ పెట్టుకుంటున్నారా? చిన్న రానున్న వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు ప్రజలను వడగాలుల నుండి అప్రమత్తం చేయడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రానున్న వేసవి కాలానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా సంబంధిత శాఖల వేసవిలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రాల్లో 500 వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో
ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, షెడ్ నెట్లను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. నగర పరిధిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, తగిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆరోగ్య సంరక్షణ సూత్రాలను తెలిపే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వేసవి కాలం దృష్ట్యా ప్రతి పాఠశాల, గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు మీటింగ్ తర్వాత మేము మెడికల్ ఆఫీసర్స్కి తర్వాత ఫస్ట్ ఎయిడ్ వేరే రీజన్స్ చెప్పాను. ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరైనా 500 కంటే తక్కువ ఉంది అంటే రీఫిల్ చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న పుష్ చేసి మీ దగ్గర పెట్టుకుని మీకు పుష్ చేయండి. అదే ఎన్ని ఉన్నాయి మరి మదర్ కూడా అది కాకుండా ఒకటి పాపులేషన్ ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళకి అడిషనల్ మెయింటెనెన్స్ కి ఏమైనా అమౌంట్ ఇస్తే వాళ్ళే ఒక మనిషిని పెట్టి షెల్టర్ స్పేస్, షేడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ మేడం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్లోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ను, శివనగర్లోని వాటర్ ట్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ను కలియతిరుగుతూ నీటి శుద్ధీకరణను పరిశీలించడంతో పాటు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలోని శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరాత్రి సందర్భంగా హనుమకొండ ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ సంఘ సేవకుడు తడక కుమారస్వామి గౌడ్ పబ్లిక్ గార్డెన్ మిత్ర బృందంతో పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ నందీశ్వరుడు, దక్షిణామూర్తి మృత్యుంజయుడు, శివపార్వతులు, నాగమయ్య, ఆంజనేయ స్వామి విగ్రహాలను అతి సుందరంగా అలంకరించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలో ముస్లింలను కలిపి మతపరమైన రిజర్వేషన్లు ఆపాదించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ కూర నర్సయ్య గౌడ్. రానున్న వేసవి దృష్ట్యా హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం. ప్రజలను వడగాలుల నుండి అప్రమత్తం చేయడంతో పాటు రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన శివరాత్రి వేడుకలు, భక్తులతో ఆలయాల కిటకిట. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.